నటి హేమ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమె తెలియని వారు ఉండరు. అమ్మ, వదిన, అక్క క్యారెక్టర్లు చేసుకుంటూ ఎంతో గుర్తింపు పొందింది. అలాంటి హేమ కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటుంది. అయితే హేమ ఈ మధ్యకాలంలో బెంగళూరు శివారులో ఓ ఫామ్ హౌస్లో జరిగినటువంటి రేవ్ పార్టీలో పాల్గొని పోలీసులకు చిక్కింది. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నారని సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. దీంతో బెంగళూరు పోలీసులకు హేమ పట్టుబడింది. మొత్తం ఇందులో 88 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ తయారు చేశారు. అంతేకాదు వారి శాంపిల్స్ కూడా తీసుకుని డ్రగ్స్ పరీక్షలకు పంపారు. రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు ఎండీఎంఏ తెలియజేసింది. దీంతో హేమ యొక్క మెడికల్ రిపోర్ట్లను కూడా పోలీసులు ఛార్జ్ షీట్లో పొందుపరిచారు. హేమతో పాటు మరో 79 మంది నిందితులుగా చేర్చారు. అలాగే మరో 9 మంది పార్టీ నిర్వహించిన వారిపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఎన్డీపీఎస్ సెక్షన్ 27 కింద హేమను నిందితురాలుగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ తయారు చేయడంతో అది కాస్త వివాదంగా మారింది. అయితే రేవ్ పార్టీలో దొరికిన సమయంలో హేమ నేను డ్రగ్స్ తీసుకోలేదని, దానికి సంబంధించిన కొన్ని ఫేక్ ఆధారాలను తయారు చేసి మా అసోసియేషన్ వారికి అలాగే పోలీసు వారికి అందించింది. దీంతో మా అసోసియేషన్ వారు సస్పెన్షన్ నిర్ణయాన్ని వాయిదా వేశారు. అయితే తాజాగా బెంగళూరు పోలీసులు హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు ఛార్జ్ షీట్లో పొందుపరచడంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మరి మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు హేమపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సస్పెన్షన్ ఎత్తివేసిన ఆయన డ్రగ్స్ తీసుకుందని తేలటంతో సస్పెండ్ చేస్తారా లేదంటే సైలెంట్గా ఉంటారా అనేది ముందు తెలుస్తుంది.